క్రీస్తునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం ధ్యానం చేసుకుందాం. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని గనక తెరిచినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం. జెనసిస్ చాప్టర్ 16 వర్స్ 9. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పింది. చదవబడినటువంటి లేఖన యొక్క భాగం, దాని యొక్క వివరణ, దేవుడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు, దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ ఆగర్తోను అని మనం ఆలోచన చేస్తే, తిరిగి నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళమంటున్నాడు దేవుడు. ఏమని వాక్యం రాయబడి ఉంది? నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. యెహోవా దూత ఆగర్తో మాట్లాడుతూ ఏమని చెప్తుందని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలు యొక్క చేతి క్రింద అణిగి ఉండమని యెహోవా దూత ఆగరికి హెచ్చరిక చేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకని హాగర్ని యజమానురాలు దగ్గర అణిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు మనం ఆలోచన చేస్తే, మొదట్లో ఆగర్ జీవితము అణిగిమణిగే ఉన్నది. యజమానుడి యొక్క చెప్పు చేతల్లోనూ, యజమానురాలు యొక్క చెప్పు చేతల్లోనూ, అనగా అబ్రహాము యొక్క చెప్పు చేతల్లోనూ, అబ్రహాము భార్య అయిన శారా యొక్క చెప్పు చేతల్లోనూ నడుచుకుంది ఆగరు. అయితే ఎందుకని ఇక్కడ అణిగి మణిగి ఉండమని దేవుని దూత చెప్తుందని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఆగరు యొక్క పరిస్థితి మారిపోయింది. ఆగరు అణిగిమణిగి లేదు. అక్కడ ఏం చేస్తుందనంటే కొద్దిగా గొప్పలకు వెళ్తున్నట్లుగా, కొద్దిగా ఎచ్చులకు పోతున్నట్లుగా కనబడుతుంది. ఒకవేళ ఈ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ మాట కూడా ఆ శారాయి విషయంలో, ఆగరు తన యజమానురాలైనటువంటి శారా విషయంలో కనుపరిచినటువంటి సందర్భం ఈ మాటల కంటే ఇంక ఎక్కువేనని చెప్పొచ్చు. ఎందుకనంటే శారాయి ఆగరు దృష్టి గట్ట నీచురాలుగా కనబడింది. ఎలా కనబడిందట అని వాక్యాన్ని మనం చూస్తే, నీచమైనటువంటి దానిగా కనబడిందట. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ శారాయి కంటే ఆగరు మరి గర్భము ధరించినటువంటి స్త్రీగా కనబడితే, గర్భం దాల్చినటువంటి స్త్రీగా కనబడితే, అప్పటికి ఇంకాను శారాయికి ఇంకా గర్భం తెరవబడలా, దేవుడు ఇంకా పిల్లల్ని ఇంకా అనుగ్రహించలేదు కనుక, ఇప్పుడు శారా కంటే ఈమె ముందుగా గర్భం ధరించిందనో, లేక దేవుడు నన్నే చూశాడనో, నన్నే కనికరించాడనో, నా పట్లే కార్యం చేశాడనో, కొద్దిగా ఆగరు ఏం చేస్తుందనంటే కొద్దిగా కొప్పలకు వెళ్తున్నటువంటి స్త్రీగా, ఇచ్చులకు పోతున్నటువంటి స్త్రీగా కనబడింది. అందుకనే ఎలా కనబడిందట అని ఆలోచన చేస్తే, శారాయి ఆగరు దృష్టికి ఎలా కనబడిందని అంటే నీచమైనటువంటి దానిగా కనబడిందట. దాని యజమానురాలు యొక్క దృష్టికి ఇక్కడ వాక్యంలో చక్కగా రాయబడింది, అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదే ఆయన, నీచమైనదిగా కనబడిందట. ఎంత దౌర్భాగ్యం! ఇక్కడ ఆగర్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఐగుప్తు దేశము నుండి ఫరో చేత పంపబడినటువంటి పనివారిలో ఒక పనికత్తిగా అన్న సంగతిని మర్చిపోతుంది. ఆమె ఒక దాసీగా, ఒక పని మనిషిగా అబ్రహాం ఇంటిలోనికి వచ్చిందన్న సంగతిని మర్చిపోతుంది. అబ్రహాం ఇంటిలో అబ్రహాము కుటుంబ సభ్యులకి పరిచర్య చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఈమె ఇప్పుడు ఎలాగా ఫీల్ అవుతుందని అంటే, ఇంటెన్షనల్గా ఏమనుకుంటుందని అంటే ఈమె యజమానురాలుగా ఫీల్ అయిపోతుంది.
అవునంటారా? ఎస్, అలాగే కనబడుతుంది. శారా కంటే కూడా ఈమె ఎలా కనబడుతుందని అంటే నేనే యజమానురాలిని అన్నట్టుగా. ఆమె ఇంటర్నల్గా ఏం చేస్తుందని అంటే ఆమె లోన ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఇది మన ఆత్మీయ జీవితంలో ఎప్పటికైనా సరే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది నష్టానికి, నీ నాశనానికి నడిపిస్తూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో పిల్లరా, ఎప్పుడైనా సరే మనం దేవుని కృపలో వర్ధిల్లుతున్నటువంటి తరుణంలో ఎప్పుడైనా సరే ఇలాంటి గర్వం మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, గర్వంగా మనం నడుస్తున్నప్పుడు ఎటుపోతామని అంటే నాశనానికి పోయేటటువంటి వారుగా ఉంటాం. నష్టాన్ని ఖచ్చితంగా చవిచూస్తాం. అది ఎలా చెప్పవచ్చు మనం అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా అంటే చాలా సందర్భాలు, చాలా ఎగ్జాంపుల్స్, చాలా ఉదాహరణలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. పిల్లలు, ఇక్కడ వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆగరు దృష్టికి శారా ఎలా కనబడుతుందని అంటే నీచమైనదిగా కనబడుతుంది. అందుకనే కదా చెప్పకుండా చేయకుండా, చెప్పా పెట్టకుండా ఏం చేస్తుందని అంటే అబ్రహాము యొక్క ఇంటిని విడిచిపెట్టి పారిపోతున్నటువంటి తరుణం. యజమానురాలు యొక్క ఇంటిని విడిచి పారిపోతున్నటువంటి తరుణం చెప్పా చేయకుండా. మనం ఒక్కొక్కసారి ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది పిల్లలు ఇలాంటి సందర్భాలు కదా. ఎందుకని అంటే మనకు తెలుసు కదా, లూసిఫరు అపవాది కూడా ఏం చేసిందని అంటే దేవుని స్థానాన్ని ఏం చేసిందని అంటే కొట్టేయాలని, దేవుని స్థానాన్ని ఆక్రమించాలని ఆశపడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడింది, తేజో నక్షత్రమా వేగు చుక్క నువ్వెట్లు ఆకాశం నుండి భూమి మీదకి పడితివి అన్నటువంటి సందర్భం కనబడుతుంది. తేజో నక్షత్రం అట వేగు చుక్క అని రాయబడి ఉంది. వెలుగుదూత దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచి దేవునికి ఎల్లప్పుడూ కూడా గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని మహిమపరచగలిగినటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి దూత ఆకాశము నుండి భూమి మీదకి ఎందుకని త్రోయబడింది అని ఆలోచన చేస్తే తన యొక్క హృదయంలో, మనస్సులో ఇంటెన్షనల్గా ప్రౌడ్నెస్ ఫీల్ అవటం బట్టే కదా, ఆ గర్వం అనేటటువంటిది వచ్చుడు ద్వారే కదా దేవుని సన్నిధి నుండి ఆకాశము నుండి భూమి మీదకి లోకంలోకి త్రోయబడింది. ఆయమంట యజమానురాలు దగ్గర హాగరు తన జీవితాన్ని హాయిగా కొనసాగించుకోకపోగా పారిపోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఇదే కదా శారా కంటే కూడా ఈమె యజమానురాలుగా ఫీల్ అయిపోవటం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఒక్కొక్కసారి టెస్ట్ పెడతా ఉంటాడు, పరీక్ష పెడతా ఉంటాడు. అంటే ఒకసారిగా హెచ్చిస్తూ ఉంటాడు, గొప్పవారిగా చేస్తాడు. ధనాన్ని కూడా ఇస్తాడు సమృద్ధిగా. దాన్ని ఎలా నువ్వు మెయింటెనెన్స్ చేస్తావు, ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతావు, దాన్ని వృధా చేస్తావా, ప్రయోజనకరంగా వాడతావా అన్న దాని మీద కూడా దృష్టి పెడతాడు. ఆ టైంలో మనం గొప్పవాళ్ళం అయినప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకేంటి తక్కువ, ఇంక నేనే రాజు అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఇష్టానుసారంగా కనుక మనం జీవిస్తే దేవుడు ఏం చేస్తాడనంటే మన యొక్క గర్వాన్ని బట్టి, హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, ఆ అతిశయాన్ని బట్టి ఏం చేస్తాడనంటే ఇచ్చినటువంటి వాటి విషయంలో పరీక్ష పెట్టి ఏవండి ఆ ఇచ్చినటువంటివి కూడా తిరిగి మళ్ళీ తీసుకుంటాడు. అంటే దేవుడిచ్చినటువంటి సమయాన్ని, దేవుడిచ్చినటువంటి బలాన్ని, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి ధనాన్ని మనం చక్కగా మనం సద్వినియోగం చేసుకునేటటువంటి వారుగా, యూటిలైజ్ చేసుకునేటటువంటి వారుగా మనం ఉంటే అప్పుడు దేవుడు హర్షిస్తాడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఇదేనా నా దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ఎందుకని హాగరు పారిపోవలసి వస్తుంది? యెహోవా దూత ఆమెను అడ్డగించుకుని అడుగుతుంది, ఏమని అనంటే, శారాయి దాసివైనటువంటి హాగరు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? చక్కని మాట. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు? ఇక్కడ రాయబడిన మాట 6వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాతో చెప్పిన. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత
అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారా యొద్ద నుండి నేను పారిపోచున్నాను అంటుంది. ఎందుకని పారిపోవలసినటువంటి సందర్భం వచ్చింది? ఎందుకని కుటుంబంలో సక్రంగా ఉన్నటువంటివన్నీ కూడా ఉపయోగించుకుని ఆయమంట తిని సంతోషంగా జీవించవలసినటువంటి పరిస్థితి నుండి పారిపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు కలిగింది పిల్లారా అని ఆలోచన చేస్తే ఆగరు యొక్క హృదయంలో అతిశయని బట్టే కదా, షారాయట నీచురాలుగా కనబడుట బట్టే కదా. మనం 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయంలో చూస్తాం. ఉజ్జయ అనేటటువంటి ఒక ఆయన రాజు. ఆయన రాజుగా పట్టాభిషేకం చేయబడి ఇశ్రాయేలు ప్రజల మీద నాయకత్వాన్ని, చక్రవర్తి ధర్మాన్ని కొనసాగిస్తున్న దినాల్లో యెహోవా మీద ఆధారపడినప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడనంటే అభివృద్ధి పరిచాడు, ఆస్వాదించాడు. అయితే అతను హృదయమును గర్వించినప్పుడు చెడిపోయి పడిపోయి నాశనమైనట్లుగా మన వాక్యంలో మనం చూస్తాం. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వానికి మనం చోటవ్వకూడదు. అతిశయించేటటువంటి విధంలో మనం ముందుకెళ్ళేటటువంటి వారుగా ఉండకూడదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. దేవుని కార్యములు యందే సంతోషించేటటువంటి వారుగా ఉండాలి. దేవుని మీద ఆశ పెట్టుకునేటటువంటి వారుగా ఉండి దేవుని యొక్క వాక్యానికి విధేయులమై మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు తప్పగా తన కృపను మనకు తోడుగా నడిపించే దేవుడిగా ఉంటాడు. దేవుడు తప్పగా మనం దీవించేటటువంటి దేవుడు. ఇటు మాటలు మన వినికిడిలో దేవుడు మనల్ని దీవించును గాక. బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన